తెలంగాణ అంతటా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ అంతటికి ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక భారీ వర్షాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతానికైతే గంట కూడా తెలంగాణలో వర్ష అప్డేట్ సంబంధించి కూడా మారిపోతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్ది గంటల క్రితం కేవలం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతానికైతే 10 నిమిషాల క్రితం కూడా తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్, అది కూడా మధ్యాహ్నం తర్వాత ఉంటున్నట్టుగా అప్డేట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ఒక ముఖ్యమైన అప్డేట్ జిహెచ్ఎంసీ ఏరియాలకు సంబంధించి కూడా, నార్త్ జోన్ సంబంధించిన ఏరియాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్ కొనసాగబోతున్నట్టుగా ఒక హెచ్చరిక జారీ చేసింది. సుమారుగా ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల పైగా కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు 48 గంటల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైన నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితం కూడా ఐఎండీ ఒక కీలక అప్డేట్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అంతటా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలకు సంబంధించి కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూసుకుంటా కూడా ఇటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటా కూడా ఇటు సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, అదేవిధంగా మెదక్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం వంటి జిల్లాలకు సంబంధించి కూడా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీటికి సంబంధించి ఒక్కసారి మనం మ్యాప్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మంతో పాటు పార్ట్ ఆఫ్ ద వరంగల్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో కూడా మనకి రెడ్ అలర్ట్ జారీ చేసిన దృశ్యాలు మనకి గమనిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఖమ్మం టౌన్లో రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా మహబూబాద్, వరంగల్, అదేవిధంగా ములుగు జిల్లాలో కనిపిస్తుంది. ఇక కొమరం భీం జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాజాగా అన్ని జిల్లాలకు సంబంధించి తెలంగాణ అంతటా ముందుగా మనం కేవలం 9 జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టుగా కొద్ది గంటల క్రితము అలర్ట్ జారీ చేసిన తర్వాత కూడా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ చెప్పింది. కానీ ప్రస్తుతానికైతే తెలంగాణ అంతటా చాలా జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పాల్సిన. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మిడ్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా తెలంగాణ అంతటా చాలా చోట్ల మోస్తారు, భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఒక కీలక అప్డేట్ను కూడా ఐఎండీ అప్డేట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ జిల్లాలకు సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం లోకల్గా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రెవెన్యూతో పాటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. క్షేత్రస్థాయి, ఎందుకంటే గతంలో మనకు ఉన్న పరిణామాల నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలు, కొంత వాటర్ లైన్ పాయింట్స్ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో భారీ వర్షం పడితే వరద నీటిని ఎట్లా
మళ్లించాలి, ఏం చేయాలి, లోతట్టు ప్రాంత ప్రజలని అప్రమత్తం ఏం చేయాలన్న సంబంధించి కూడా ప్రసారానికి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, నార్త్ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కూడా తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే సాధారణంగా 7 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందంటేనే కూడా నగరం మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. రీసెంట్ గా 12.3 వరకు కూడా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కనబడింది. అప్పుడు చాలా తీవ్ర ఇబ్బందులు ప్రజలు పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఇప్పుడు వాతావరణ శాఖ 20 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంది, ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతోంది, ఏ సిచ్యువేషన్ ఎదుర్కొనేందుకు ఏ రకమైనటువంటి సన్నాహక చర్యలు చేపడుతూ ఉంది? గడిచిన 3 ఏళ్ళు చూసుకుంటే మనం ఒకసారి వాతావరణ సంబంధించి కావచ్చు, వర్షపాతం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఏరియాలో కేవలం 10 సెంటీమీటర్ల పైగా వర్షం పడ్డ దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ తాజాగా కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం అయితే 13 సెంటీమీటర్ల పైగా అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా మనం చెప్పుకుంటాం. తాజాగా 20 సెంటీమీటర్ల వర్షం కేవలం నార్త్ జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా పడే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే కేవలం మనం హైదరాబాద్ నగరంలో 5, 6, 7, 10 సెంటీమీటర్లకు మించి వర్షం పడుతున్నా కూడా అతలకుతలం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేవలం జిహెచ్ఎంసీ ఒక నార్త్ ఏరియాలో మాత్రమే 20 సెంటీమీటర్ల పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో చూసుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితి తలకిందులయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో చాలా రెడ్ అలర్ట్ జారీ చేసింది, కొన్ని గంటల్లోనే వాటి విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కొనసాగుతున్నట్టుగా గతంలో చెప్పారు. కానీ ఇంత స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో కూడా జిహెచ్ఎంసీ సంబంధించి జిహెచ్ఎంసీలో వన్ ఆఫ్ ద పార్ట్కి సంబంధించి కూడా 20 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఆ ఏరియాకి సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టుగా చెప్పడం తొలిసారిగా చెప్పాల్సి. మరి కొద్దిసేపటికైతే మరొక అప్డేట్ చేసింది. జిహెచ్ఎంసీ అంతటా ముఖ్యంగా అన్ని జోన్లకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టుగా చెప్పింది. జోన్లు వైడ్గా ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా విడుదల చేసింది. కాబట్టి కేవలం తెలంగాణ జిల్లాలే కాకుండా కూడా జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ వంటి జిల్లాలో కూడా కొంత డేంజర్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు పొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే జంట జలాలకు సంబంధించి కూడా భారీగా వరద ఫ్లో చేరుతుంది హిమాయసాగర్. ఎందుకంటే హిమాయసాగర్ అనేది హైదరాబాద్కి చాలా ఆగిపట్టుగా ఉంటుంది. జంట జలాశయాలు గతంలో హైదరాబాద్కి వరద వచ్చిన సందర్భాల్లో కూడా ఉన్నాయి, ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే హైదరాబాద్ నగర నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ కూడా ప్రస్తుతానికైతే ఎఫ్టిఎల్ మించి కూడా వరద నీరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒక జోన్లో పడితే మాత్రం కూడా చాలా దయనీయ పరిస్థితులు కనిపించే అవకాశం కనిపిస్తుంది. నగరం అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మినిట్ టు మినిట్ ఐఎండీ జారీ చేసే అప్డేట్స్ ఎప్పటికప్పటికి ప్రభుత్వ యంత్రాంగం, జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా ఫాలో అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన. ప్రస్తుతానికైతే వరద 20 సెంటీమీటర్ల వర్షం పడితే అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా అలర్ట్ చేయాలని కూడా ప్రస్తుతానికైతే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. హైడ్రా కమిషనర్ కూడా వారి సిబ్బందిని క్షేత్రస్థాయిలో పంపించి ఎక్కడైతే కొద్దిసేపటి క్రితం అలర్ట్ జారీ చేసిందో నార్త్ జిహెచ్ఎంసీ ఏరియాలకు సంబంధించి కూడా కొంత వర్షం పడుతుంది. ప్రస్తుతానికైతే మరొకసారి మనం ఐఎండీ అప్డేట్స్ ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఐఎండీ అప్డేట్ చూసుకుంటే రెగ్యులర్ అప్డేట్గా చూసుకుంటాం. ఈరోజు ఈ జిల్లాలకు సంబంధించి కూడా కొంత అలర్ట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద పార్ట్కి సంబంధించి ఇక్కడ రెడ్ అలర్ట్ ఎక్కడ కనిపిస్తుంది. ఇందులో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు కొన్ని నల్గొండ జిల్లాలు కూడా కనిపిస్తుంది. ఇక ఆరెంజ్ అలర్ట్ సంబంధించి కూడా కనిపిస్తుంది. కేవలం ఇది ఇంకా అప్డేట్ కానీ మ్యాప్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది గంటల క్రితం, కొద్ది నిమిషాల క్రితం కూడా తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కేవలం జిహెచ్ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణలో చాలా జిల్లాలకు సంబంధించి ఆల్మోస్ట్గా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మరింత అప్డేట్స్ తెలుసుకునే